దేవుని పరిశుద్ధమైన నామమునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము 21వ కీర్తన 6వ చరణం. నిత్యము ఆశీర్వాద కారకుడిగా నుండినట్లు నీవతని నియమించి ఉన్నావు. ఇక లేఖన భాగాన్ని కానీ మనం ధ్యానం చేసినట్లయితే గనక ఈ యొక్క దినమున దేవుడు మనకు ఇస్తున్నటువంటి ఈ శ్రేష్టమైన విలువైన అమూల్యమైనటువంటి వాగ్దానాన్ని మనము ధ్యానం చేసినట్లయితే గనక, ఇదిగో క్రీస్తును నమ్మినటువంటి నీవు నేను మనమందరము కూడా ఆశీర్వాద కారకులుగా ఉండాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. కాబట్టి మనమందరం కూడా దీవించబడాలని, మనమందరం కూడా ఆశీర్వదించబడాలని, మనము కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నదే దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో కానీ మనం చూస్తే అక్కడ వ్రాసి ఉంచినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదమును మనమందరము కూడా పొందుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమైనది. ఆ యొక్క అధ్యాయం అంతా కూడా మనం ధ్యానం చేసినట్లయితే మరి విస్తారమైనటువంటి వాగ్దానాలు, విస్తారమైనటువంటి దీవెనలు, విస్తారమైన ఆశీర్వాదాలు మన కొరకు దేవుడు దాచి ఉంచాడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఆ ఆశీర్వాదాలన్నీ కూడా మనందరము కూడా పొందుకోవడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. 28వ ద్వితీయోపదేశ కాండము 14వ వచనంలో, నీవు పైవాడుగా నుండువు గాని క్రింద వాడువుగా నుండవు, నువ్వు తలగా ఉంటావు గాని తోకగా ఉండవు అని దేవుడు చాలా అద్భుతమైన మరి శ్రేష్టమైన విలువైన ఆశీర్వాదాలు మరి యొక్క అధ్యాయంలో మనందరి కొరకు పొందుపరిచాడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఏ స్థితిలో నువ్వు జీవిస్తూ ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి కష్టాల నడుమ, శోధనల మధ్యలో, ఇదిగో మరి ఇరుకు ఇబ్బందుల మధ్య, ఇదిగో ఆర్థికంలోను అనారోగ్యంలోను, ఇదిగో మరి కష్టతరమైన పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాన్ని ఒకసారిగా నువ్వు గమనించినట్లయితే, ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసినట్లయితే గనక అద్భుతమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో తప్పనిసరిగా జరిగించగలడు. ఇది ఆదికాండము 12వ అధ్యాయము 3-4 వచనాలు కానీ మనం చూసినట్లయితే గనక అక్కడ అబ్రహామును దేవుడు దీవిస్తూ ఉన్నాడు. నీవు అనేక మందికి దీవెనకరంగా ఉంటావని, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటామని, ఇదిగో నిన్ను అనేక జనాలకు తండ్రిగా నిన్ను నియమించబోతున్నానని ఒక శ్రేష్టమైన దీవెన, ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదమును మరి అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. ఆ వాగ్దానమును కూడా అబ్రహాము జీవితంలో దేవుడు నెరవేర్చాడు. నేటికి కూడా ఆ యొక్క అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ దీవెన, ఆ ఆశీర్వాదము సజీవముగానే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు నమ్మినట్లయితే, క్రీస్తును నీవు విశ్వసించినట్లయితే గనక ప్రతి దీవెనను, ప్రతి ఆశీర్వాదమును నీవు నేను మనమందరము కూడా పొందుకోవడానికి అర్హులమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము ఫలించాలని, మనము దీవించబడాలని, మనం ఆశీర్వదించబడాలన్నదే దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, నువ్వే స్థితిలో జీవిస్తూ ఉన్నావు, ఎలాంటి కష్టాల మధ్య నీ జీవితము ముందుకు వెళుతూ ఉందో, ఒక్కసారి వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఈ వాగ్దానాన్ని నమ్మి నువ్వు దేవుని దగ్గర మొరపెట్టగలిగినట్లయితే కనుక నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు అనేకమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్య ప్రకారంగా గాని మనము జీవించగలిగినట్లయితే, ఆ వాక్యాన్ని అనుసరించి గాని మనము మన జీవితాన్ని కట్టుకున్నట్లయితే గనక దేవుడు మనల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించే దేవుడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడిస్తున్న ఈ యొక్క శ్రేష్టమైన దీవెనను, ఈ శ్రేష్టమైనటువంటి ఇదిగో మరి అద్భుతమైనటువంటి వాగ్దానమును ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థించగలిగినట్లయితే గనక దేవుని యొక్క దీవెనను నువ్వు చూస్తావు. దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానమును దీవించి ఆశీర్వదించును గాక. దేవుని యొక్క కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.